Recording in progress. Guys, I hope everyone have this book. అందరికీ ఈ బుక్ రీచ్ అయిందని అనుకుంటున్నా. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేయబోయే కాన్సెప్ట్ ఎకనామిక్స్ లో ఫస్ట్ కాన్సెప్ట్. ఎకనామిక్స్ లో డిమాండ్ అండ్ సప్లై. లెట్ మీ షో యూ. అసలు ఏంటి డిమాండ్ అంటే ఏంటి, సప్లై అంటే ఏంటి, అసలు ఈ చాప్టర్ ఎందుకు, అసలు ఎకనామిక్స్ ఎందుకు, ప్రతిదీ కూడా నేర్చుకోవాలి మనం. డిమాండ్ అండ్ సప్లై. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంత బాగా ఇంటరాక్ట్ అవుతే అంత బాగుంటుంది సెషన్. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నాకున్న కొన్ని క్వశ్చన్స్ మీకు అడుగుతాను, మీరు సాల్వ్ చేయగలరో లేదో చూద్దాం. సో ఖచ్చితంగా డౌట్స్ అనేవి ప్రతి ఒక్కరికి రావాలి. వస్తే మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎలాంటి మొహమాటం లేకుండా మీరు క్లారిఫై చేసుకుంటే ఖచ్చితంగా సొల్యూషన్ మీకు దొరుకుతుంది. ఎవరో ఏమో అనుకుంటారని సైలెంట్గా ఉంటే డెఫినెట్గా మనకు సొల్యూషన్ అనేది దొరకదు. సో ఖచ్చితంగా 2-way ఇంటరాక్షన్ ఉండేలా చూసుకోండి. సో ఎవ్రీవన్ షుడ్ రెస్పాండ్. ఇది ఒకసారి ఎస్ అని టైప్ చేయండి చూద్దాం. అట్లీస్ట్ టైప్, మీరు మాట్లాడగలిగితే వెల్ అండ్ గుడ్, అదర్వైజ్ అట్లీస్ట్ టైప్ ఎస్. స్టార్ట్ చేద్దామా? ఓన్లీ 1 person. వాట్ అబౌట్ రిమైనింగ్? ఓన్లీ 1 person అంతేనా? ఎస్, జ్ఞానేశ్వరి, సుష్మిత, లక్ష్మీ ప్రసన్న, మీరు ఎంత బాగా ఇన్వాల్వ్ అయితే అంత బాగుంటుంది క్లాస్. మాధవ్, యూ షుడ్ రెస్పాండ్. మాధవ్, ఎస్, పర్ఫెక్ట్. నవీన్, ఇజ్ ఇట్ క్లియర్ నౌ? మీ ఆడియో బాగుందా ఇప్పుడు? ఎస్, పర్ఫెక్ట్. గైస్, ఎకనామిక్స్ తో మనం స్టార్ట్ చేయబోయే కాన్సెప్ట్ డిమాండ్ అండ్ సప్లై. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిమాండ్ అంటే ఏమో నేర్చుకునే ముందు అసలు మీకు తెలిసినంత వరకు డిమాండ్ అంటే ఏంటి, మీ టర్మినాలజీలో డిమాండ్ అంటే ఏంటి? జనరల్ లాంగ్వేజ్ లో మనం అడగవచ్చు. మీరు ప్రొఫెషనల్ ఇంగ్లీష్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, ప్రొఫెషనల్ తెలుగు యూస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జనరల్ గా ఎలా మాట్లాడతారో అలా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీకు తెలిసినంత వరకు డిమాండ్ అంటే ఏంటి, పర్టికులర్ క్వాలిటీ డిమాండ్ చాలా ఉంది అంటే కదా, వాట్ ఇట్ మీన్స్ బై డిమాండ్? డిమాండ్ అంటే ఏంటి? ఎస్, ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ ఫ్రమ్ 1 student. మీ అనాలిసిస్, మీ పార్ట్, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? డిమాండ్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దాని మీనింగ్ ఏంటి? మెటీరియల్లో ఉన్న మీనింగ్స్ అవసరం. ఫస్ట్ మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటి, దాని నుంచి మెటీరియల్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. రియాలిటీలో ఉన్నది మెటీరియల్లో ఉంటుంది గైస్, మెటీరియల్లో ఉన్నది రియాలిటీలో ఉండదు. రియాలిటీలో ఉన్నదాన్ని మెటీరియల్లోకి తీసుకొచ్చాం. మెటీరియల్ ఉంది కదా అని చెప్పేసి రియాలిటీలో అలాగే ఉండాలని రూల్ లేదు. సో వాట్ ఈస్ మీన్ బై డిమాండ్? జస్ట్ ట్రై చేయండి. అది కరెక్ట్ ఆన్సరా, రాంగ్ ఆన్సరా, ఇట్స్ నథింగ్. ఇక్కడ మనం నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి అది కరెక్ట్ ఆన్సరా, రాంగ్ ఆన్సరా అని చూడండి. ఫస్ట్ ఇంటరాక్షన్ ఉందా లేదా, ఇన్వాల్వ్ అవుతున్నారా లేదా, ఇది చూడండి. సో జస్ట్ రైట్, వాట్ ఈస్ మీన్ బై డిమాండ్? సుష్మిత, సీజన్స్ బట్టి డిమాండ్ చేంజ్ సీజన్స్ ని బట్టి డిమాండ్ చేంజ్ అవుతుంది. ఐ అగ్రీ, సీజన్స్ ని బట్టి డెఫినెట్ గా డిమాండ్ చేంజ్ అవుతుంది. కానీ అసలు డిమాండ్ అంటే ఏంటి? ఐ అగ్రీ, సీజన్స్ ని బట్టి డిమాండ్ డెఫినెట్ గా చేంజ్ అవుతుంది. వాట్ ఈస్ మీన్ బై డిమాండ్? మీకు తెలిసిందే చెప్పండి. నో ఇష్యూ, రాంగ్ అయినా కూడా నో ఇష్యూ, ఏం కాదు. మనం ఏమైనా రాంగ్ అనాలిసిస్ చేస్తున్నాం, మనం నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చాం. సో అనాలిసిస్ ని కరెక్ట్ చేసుకుని ఎగ్జామ్ కరెక్ట్ ఆన్సర్స్ రాద్దాం. చేయాల్సిన మిస్టేక్స్ అని ఇక్కడే చేయాలి, క్లాస్ రూమ్స్ లో. మీరు ఎన్ని మిస్టేక్స్ చేసినా పర్లేదు, బట్ క్లాస్ రూమ్ లోనే చేయండి. క్లాస్ రూమ్ లో చేస్తే ఎగ్జామ్ లో డెఫినెట్ గా చేయండి. మీరు క్లాస్ తోనే ఇన్వాల్వ్ అవ్వకపోతే డెఫినెట్ గా డైరెక్ట్ గా ఎగ్జామ్ లో ట్రై చేస్తారు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అక్కడ ట్రై చేస్తారు, డెఫినెట్ గా ఫెయిల్ అవుతుంది. సో క్లాస్ రూమ్ లోనే ట్రై చేయండి. ఎన్ని ప్రయోగాలు చేసినా సరే క్లాస్ రూమ్ లో ట్రై చేయండి. ఎస్, లక్ష్మీ ప్రసన్న, నవీన్, మాధవ్, జ్ఞానేశ్వరి, ఎనీ ఆన్సర్స్? మీకు తెలిసిన లాంగ్వేజ్ లో వాట్ ఈస్ మీన్ బై డిమాండ్? డిమాండ్ అంటే ఏంటి?
ఓకే, నేను ఒక డౌట్ అడుగుతా, చూద్దాం. సరే గైస్, జాన్వరిలో నేను 10 kgs మ్యాంగోస్ సేల్ చేశాను. 10 kgs. ఫిబ్రవరిలో 20 kgs సేల్ చేశాను. మార్చ్లో 30 kgs మ్యాంగోస్ సేల్ చేశాను. కెన్ వి సే మ్యాంగో డిమాండ్ ఈజ్ ఇంక్రీజింగ్? మ్యాంగో డిమాండ్ ఇంక్రీజ్ అవుతుందని మనం చెప్పొచ్చా? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఎస్ ఆర్ నో? ఎస్. ఇంకా గైస్ ఆన్లైన్ వాళ్ళు యూ షుడ్ రెస్పాండ్. ఎస్ ఆర్ నో? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఎస్. వాట్ అబౌట్ రిమైనింగ్? ఆల్మోస్ట్ ఎస్ అందరిది. బట్ ద థింగ్ ఈస్, మనం జస్ట్ ఒక ఫ్యాక్టర్ అని తీసుకుని డిమాండ్ ఇంక్రీజ్ అయిందని చెప్పకూడదు. అసలు డిమాండ్ అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి. డిమాండ్ అంటే ఏంటి? మనం ఇంతవరకు మనం రియల్ టైంలో మనకు తెలిసిన డిమాండ్ వేరు, అకార్డింగ్ టు ఎకనామిక్స్ డిమాండ్ మీనింగ్ వేరు. లెట్ మీ టెల్ యూ హౌ. లెట్స్ సే there is a person called A, one more person called B. A వచ్చేసి మంత్లీ 1 lakh అర్న్ చేస్తున్నాడు. B వచ్చేసి మంత్లీ 2000 అర్న్ చేస్తున్నాడు. 2000 రూపీస్ మంత్లీ. సో ఏ మంత్లీ 10,000 పర్ మంత్ అర్న్ చేస్తున్నాడు, బి 2000 పర్ మంత్ అర్న్ చేస్తున్నాడు. ఇప్పుడు మనకు 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. పానీపూరి ఒకటి, పిజ్జా ఒకటి. నోట్స్ తర్వాత ఇంకా క్లియర్ ఉంటుంది మీకు. So guys, B 1 lakh అర్న్ చేస్తున్నాడు, B 2000 అర్న్ చేస్తున్నాడు పర్ మంత్ సాలరీస్. నెక్స్ట్ మనకి 2 ఐటమ్స్ ఉన్నాయి. లెట్స్ సే పానీపూరి, సెకండ్ వన్ పిజ్జా. 2 ఐటమ్స్ ఉన్నాయి, పానీపూరి, పిజ్జా. లెట్స్ సే పానీపూరి కాస్ట్ ప్లేట్ 30 రూపీస్ అనుకుందాం, 30 రూపీస్ పర్ ప్లేట్. పిజ్జా 500 రూపీస్ అనుకుందాం, లెట్ అస్ 500 రూపీస్. ఇప్పుడు పిజ్జాని పానీపూరిని తినగలిగే క్యాపబిలిటీ ఎవరికి ఉంది? ఏకా, బీకా, ఇద్దరికి? గైస్ యూ షుడ్ ఆన్సర్. ఆన్లైన్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి, సో దట్ మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. సో మనం జస్ట్ ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకోవడమే కాదు, ఆ కోర్స్కి తగ్గట్టుగా స్టాండర్డ్స్ని కూడా మనం డెఫినెట్గా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయడం మీన్స్ స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందులో వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఇన్వాల్వ్మెంట్, కమ్యూనికేషన్, ఇంటరాక్షన్. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా డెవలప్ అవ్వాలంటే యూ షుడ్ ఇంటరాక్ట్. ఓన్లీ క్వాలిఫై అయ్యి జాబ్ తెచ్చుకుంటానంటే మాత్రం ఎక్కువ రోజులు జాబ్లో సర్వే అవ్వడం అంత ఈజీ కాదు. కమ్యూనికేషన్ మ్యాటర్స్. సో ఇన్వాల్వ్ అవ్వండి, నథింగ్ రాంగ్ అని ఏమీ కాదు. సో ఇప్పుడు చెప్పండి, పానీపూరిని కొనగలిగే క్యాపబిలిటీ ఇద్దరిలో ఎవరికి ఉంది? ఏకుందా, బీకుందా, ఇద్దరికి ఉందా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇద్దరికి ఉంది, పర్ఫెక్ట్. వాట్ అబౌట్ రిమైనింగ్? మాధవ్,
నవీన్, లక్ష్మీ ప్రసన్న, శాంతి. గైస్ యూ షుడ్ రెస్పాండ్. స్మాల్ చిన్న చిన్న క్వశ్చన్స్ కదా ఇవి. ఇద్దరికి ఉంది. రిమైనింగ్ గైస్ మీ అందరి నుంచి ఆన్సర్స్ కావాలి, డెఫినెట్గా కావాలి. మీరు ఆన్లైన్లో ఉన్నారంటే వీలైనంత ఇంటరాక్షన్ ఎక్కువ ఉండేలా చూసుకోండి, అది మీకే బెనిఫిట్ అవుతుంది. మీ ఇంటరాక్షన్ లేకుండా కాన్సెప్ట్ని కన్వర్ట్ చేయడం చాలా ఈజీ, బట్ అవుట్పుట్ మీకే తర్వాత క్లారిటీ ఉండదు. సో డెఫినెట్గా ఇద్దరికి ఉంది, రైట్? సో ఫస్ట్ క్వశ్చన్, ఇద్దరికి క్యాపబిలిటీ ఉంది, నథింగ్ బట్ ఏ అండ్ బి, ఇద్దరికి క్యాపబిలిటీ ఉంది. సెకండ్ క్వశ్చన్, ఇందులో ఏకి పానీపూరి తినాలని ఉంది, బికి కూడా పానీపూరి తినాలని ఉంది. ఏకి పిజ్జా తినాలని ఉంది, బికి కూడా పిజ్జా తినాలని ఉంది, ఇద్దరికి ఉంది. కానీ ఈ ఇద్దరిలో ఎవరికి పిజ్జా కొనగలిగే క్యాపబిలిటీ లేదు? ఏకా? ఇద్దరికి లేదా? కాదు సార్, బీకి ఒకటి లేదు. ఎవరో ఇద్దరు అన్నారు. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 2 persons లో పిజ్జాని కొనగలిగే క్యాపబిలిటీ లేనిది ఎవరికి? ఏకా బీకా? Yes, I'm asking very simple question. B 2000 per month earn చేస్తున్నాడు, పిజ్జా 500 రూపీస్. ఏ 1 lakh per month earn చేస్తున్నాడు, పిజ్జా 500 రూపీస్. పిజ్జాని కొనగలిగే క్యాపబిలిటీ ఎవరికి ఉంది, ఎవరికి లేదు? దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇద్దరికి లేదా? కొంటారండి, కొంటారా ఇద్దరు కూడా? షూరా? ఒకసారి థింక్ చేయండి. 2000 రూపీస్ పర్ మంత్ వచ్చే పర్సన్ పిజ్జాకి 500 రూపీస్ ఎఫర్ట్ చేయగలడా? చేస్తాడా చేయడా? సో ఏ పిజ్జాని కొనగలిగే క్యాపబిలిటీ ఉంది, బికి మాత్రం లేదు. కరెక్టా? పానీపూరి చూడండి, ఏ కొనగలడా, బి కొనగలడు, ఇద్దరు కొనగలరు. పిజ్జా ఏ కొనగలడు, బి కొనలేడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా, పానీపూరి కొనగలిగే క్యాపబిలిటీ వరకు ఉంది, పిజ్జా కొనగలిగే క్యాపబిలిటీ వరకు ఉంది. ఈ క్వశ్చన్ క్లారిటీ వచ్చిన తర్వాత నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పానీపూరికి డిమాండ్ క్రియేట్ చేస్తున్నది ఏనా బీనా ఇద్దరునా? ఇద్దరు. పానీపూరికి డిమాండ్ క్రియేట్ చేస్తున్నది ఏనా బీనా ఇద్దరునా? నా ఫస్ట్ క్వశ్చన్. నా సెకండ్ క్వశ్చన్, పిజ్జాకి డిమాండ్ క్రియేట్ చేస్తున్నది ఏనా బీనా ఇద్దరునా? ఏనా బీనా ఇద్దరునా? ఓన్లీ ఏ. గైస్ రిమైనింగ్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఎస్. సో గైస్, ఇక్కడ డిమాండ్ క్రియేట్ చేస్తున్నారా లేదా అని క్వశ్చన్ మార్క్ వస్తే మీరు అనలైజ్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్, ఖచ్చితంగా ఒక పర్సన్ ఒక ప్రోడక్ట్కి డిమాండ్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఉండాల్సింది విల్లింగ్ ఉండాలి. నథింగ్ బట్ అది ఏకైనా సరే బీకైనా సరే, పానీపూరినైనా సరే, పిజ్జా కన్జంప్షన్, ఐ మీన్ తినాలి అన్న ఖచ్చితంగా విల్లింగ్నెస్ ఉండాలి, కన్జ్యూమ్ చేయాలి అన్న విల్లింగ్నెస్ ఉండాలి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఈస్ ఎబిలిటీ. యువర్ విష్. ఎబిలిటీ కూడా డెఫినెట్గా ఉండాలి. ఎబిలిటీ అంటే ఏంటి? పేయింగ్ కెపాసిటీ. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బీని ఒకసారి తీసుకోండి, బీకి పిజ్జా తినాలని ఉంది కానీ పేయింగ్ కెపాసిటీ లేదు. సో హీ కెనాట్ మేక్ డిమాండ్ ఫర్ పిజ్జా. పిజ్జాకి డిమాండ్ని ఫ్రేమ్ చేయలేడు, బట్ ఏ చేయగలడు. ఎందుకు? ఏకి తినాలని ఉంది, ప్లస్ క్యాపబిలిటీ కూడా ఉంది, అంత అమౌంట్ పెట్టగలిగే క్యాపబిలిటీ కూడా ఉంది. సో పిజ్జాకి డిమాండ్ క్రియేట్ చేసేది ఎవరంటే ఓన్లీ ఏ. మరి పానీపూరికి ఇద్దరు క్రియేట్ చేస్తారు, ఎందుకంటే ఇద్దరికి తినాలని ఉంది, యాజ్ వెల్ as ఇద్దరికి 30 రూపీస్ పెట్టగలిగే క్యాపబిలిటీ ఉంది. కాబట్టి పానీపూరికి 2 persons కూడా డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్. సెకండ్ కేసుకి వెళ్తున్నా. ఇప్పుడు
ఏకి పిజ్జా ఇంట్రెస్ట్ లేదు, పిజ్జా పానీపూరి ఇంట్రెస్ట్ లేదు అనుకుందాం. ఏకి పానీపూరి అంటే ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు పానీపూరికి డిమాండ్ క్రియేట్ చేసేది ఎవరు? ఏనా బీనా ఇద్దరు? ఏకి పానీపూరి తినాలి అన్న ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు పానీపూరికి డిమాండ్ క్రియేట్ చేసేది ఎవరు? ఏనా బీనా ఇద్దరు? ఓన్లీ బి. వై? ఖచ్చితంగా టూ కండిషన్స్ ఉన్నాయి, టూ కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఇట్ ఈస్ అండ్ కండిషన్. ఖచ్చితంగా టూ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. తినాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి, పే చేయగలిగే క్యాపబిలిటీ ఉండాలి. ఇక్కడ ఏకి పే చేయగలిగే క్యాపబిలిటీ ఉంది పానీపూరికి, కానీ విల్లింగ్నెస్ లేదు. సో ఆటోమేటిక్ గా డిమాండ్ ఫామ్ అవుతుందా? డిమాండ్ ఫామ్ అవ్వదు. సో ఒక ప్రోడక్ట్ కి డిమాండ్ క్రియేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ పర్సన్ కి ఏముండాలి? ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై అవుతుందా లేదా చూసుకోవాలి. విల్లింగ్నెస్ ఉండాలి, ఎబిలిటీ ఉండాలి. సో బి పిజ్జాకి డిమాండ్ క్రియేట్ చేయలేకపోతున్నాడు, ఎందుకు? క్యాపబిలిటీ లేదు కాబట్టి. ఏ పానీపూరికి డిమాండ్ క్రియేట్ చేయలేకపోతుంది, ఎందుకు? విల్లింగ్నెస్ లేదు కాబట్టి. సో డిమాండ్ ఫామ్ అవ్వాలి అంటే డెఫినెట్ గా విల్లింగ్నెస్ ప్లస్ ఎబిలిటీ రెండు కూడా ఉండాలి. సో ఒక ప్రోడక్ట్ కి డిమాండ్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ ప్రోడక్ట్ ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించాలి, నథింగ్ బట్ విల్లింగ్నెస్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఆ ప్రోడక్ట్ కి అమౌంట్ పే చేయడానికి క్యాపబిలిటీ కూడా ఉండాలి. దెన్ ఓన్లీ విల్ కాల్ ఇట్ యాజ్ డిమాండ్. ఒకసారి చూద్దాం ఇప్పుడు, చూడండి. Demand. In general, demand means desire, but in economics, demand refers to quantity of goods or services that consumer are willing and able to purchase. Yes, two conditions వస్తున్నాయి, willing as well as able. Nothing but willingness, ability to purchase at various prices during the given period of time. Simple చెప్పాలంటే సర్వీసెస్ అవ్వచ్చు, గూడ్స్ అవ్వచ్చు. ఇక్కడ గూడ్స్ మీన్స్ ప్రోడక్ట్స్. గుడ్ మీన్స్ ప్రోడక్ట్. సర్వీసెస్ అవ్వచ్చు, గూడ్స్ అవ్వచ్చు. వాటికి డిమాండ్ ఫామ్ అవ్వాలి అంటే డెఫినెట్ గా టూ కండిషన్స్ ఏంటి? విల్లింగ్నెస్ ఉండాలి, ఎబిలిటీ కూడా ఉండాలి. విల్లింగ్నెస్ అండ్ ఏబుల్ టు పర్చేస్, నథింగ్ బట్ క్యాపబిలిటీ. ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై అయితే మాత్రమే డిమాండ్ ఫామ్ అవుతుంది. ఏ mere desire does not form the demand, but when such a desire is backed up by ability to purchase, nothing but ఏ mere desire, నథింగ్ బట్ తినాలని ఆశ ఉండడం, ఇది డిమాండ్ ఫామ్ చేస్తున్నా అంటే ఖచ్చితంగా ఫామ్ చేయదు. పిజ్జాని కన్జ్యూమ్ చేయాలి, పిజ్జాని పర్చేస్ చేయాలని ఆశ ఉండడం, ఒక డిజైర్ ఉండడం ఖచ్చితంగా డిమాండ్ అవ్వదు. మరి ఎప్పుడు డిమాండ్ అవుతుంది? ఓన్లీ ఇట్ ఈస్ వెన్ బ్యాకప్ బై ఎబిలిటీ టు పర్చేస్. జస్ట్ కొనాలన్న థాట్ ఉంటే కాదు, కొనడానికి క్యాపబిలిటీ కూడా ఉండాలి, ఎబిలిటీ టు పర్చేస్. సో ఒకసారి జాగ్రత్త చదవండి. వన్ మోర్ ఇంపార్టెంట్ MCQ, most important MCQ. A mere desire does not form a demand. A mere desire, nothing but only desire మాత్రమే ఉంటే డిమాండ్ ని ఫామ్ చేయదు. బట్ when such desire is backed up by the ability to purchase, బట్ ఎప్పుడైతే ఆ డిజైర్ అన్నది ఎబిలిటీ టు పర్చేస్ క్యాపబిలిటీతో తోడవుతుందో అప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ డిమాండ్. అండ్ విల్లింగ్నెస్ టు పే, ఇట్ బికమ్స్ ఎఫెక్టివ్ డిజైర్ ఆర్ డిమాండ్. సో సింపుల్ ఒకటే పాయింట్, డిమాండ్ అనాలంటే ఖచ్చితంగా ఏమేమి ఉండాలి? విల్లింగ్నెస్ ఉండాలి, సెకండ్ వన్ ఎబిలిటీ ఉండాలి. రెండింటిలో ఏది లేకపోయినా సరే ఇట్ విల్ నాట్ బి కాల్డ్ as డిమాండ్. క్లియర్? జస్ట్ ఒకసారి చదవండి ఫస్ట్ అది. గైస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, yes you can ask. డౌట్స్ ఉంటే ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకోండి. సో మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి, డిమాండ్ మీన్స్ విల్లింగ్నెస్ అండ్ ఫిక్స్ అయిపోవాలి మైండ్ లో. డిమాండ్ అంటే విల్లింగ్నెస్ యాజ్ వెల్ యాజ్ ఎబిలిటీ టు పర్చేస్. 2 పాయింట్స్ ఫిక్స్ అయిపోవాలి మైండ్ లో. షెడ్యూల్ వచ్చింది, టెలిగ్రామ్ లో యాడ్ చేశారా? అవునా?
నేను చెక్ చేసుకుంటా. విష్ణు కదా? టెలిగ్రామ్ యాడ్ చేయలేదా? షూరా? చేస్తాను. సో గైస్ ఇది క్లియర్. సో డిమాండ్ అంటే డెఫినెట్గా ఏమవ్వాలి? 2 కండిషన్స్, విల్లింగ్నెస్ అండ్ క్యాపబిలిటీ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని కొన్ని పాయింట్స్. మనం ఇప్పుడు ప్రైస్కి డిమాండ్కి ఉన్న రిలేషన్షిప్ని ఐడెంటిఫై చేయాలి. ప్రైస్కి డిమాండ్కి ఉన్న రిలేషన్షిప్ని ఐడెంటిఫై చేయాలి. అఫ్ కోర్స్ మీకు మోస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ మీకు ఇంటర్లో ఇంట్రొడ్యూస్ అయ్యింటారు, ఎక్స్పీరియన్స్ అయ్యింటారు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్స్ అన్నింటి కూడా. బట్ కాకపోతే ఇంకా అసలు డెప్త్గా అనలైజ్ చేయాలి, డిఫరెంట్ వేలో అనలైజ్ చేయాలి. సో అనలైజ్ చేద్దాం. లెట్స్ సే ప్రైస్ 10 రూపీస్ ఉన్నప్పుడు 40 యూనిట్స్ కొన్నాను అనుకుందాం. ప్రైస్ 20 అయింది. ఖచ్చితంగా 40 కొంటానా, 40 కన్నా ఎక్కువ కొంటానా, 40 కన్నా తక్కువ కొంటానా? డెఫినెట్గా తక్కువ కొంటాను. కరెక్టా? లెట్స్ సే 30 అనుకుందాం. ఇది 30 అయింది. ఇప్పుడు 20 కొంటాను. 20 అయింది. 20 కాదు 40 చేద్దాం. 40 చేశాను ప్రైస్. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయింది. నేను పర్చేస్ చేయడం ఇంకా డిక్రీజ్ అవుతుంది కదా. సో సింపుల్, మనం ఎప్పుడైతే ప్రైస్కి డిమాండ్కి రిలేషన్షిప్ని ఐడెంటిఫై చేస్తున్నామో ఇక్కడ ఇంప్లాయిడ్ కండిషన్ ఏంటంటే వీఆర్ థింకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్. సో మనం డిమాండ్ గురించి డిస్కస్ చేస్తున్నామంటే మనం ఎవరు? కస్టమర్స్. మనం డిమాండ్ గురించి థింక్ చేస్తున్నామంటే మనం ఆలోచించాల్సింది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి. సప్లై గురించి ఆలోచిస్తున్నామంటే మనం ఆలోచించాల్సింది సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, అదర్వైజ్ కాన్సెప్ట్ మొత్తం ఎగ్జాక్ట్ రివర్స్ అయిపోతుంది. సో మనం ప్రైస్కి డిమాండ్కి రిలేషన్షిప్ అనలైజ్ చేస్తున్నాం. నథింగ్ బట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డిమాండ్. డిమాండ్ గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే హూ ఆర్? కస్టమర్స్. సో యాజ్ ఏ కస్టమర్ గా ప్రైస్ 10 రూపీస్ ఉన్నప్పుడు 40 యూనిట్స్ కొంటున్నాం. ప్రైస్ 10 నుంచి 20కి ఇంక్రీజ్ అయింది. ఎక్కువ కొంటానా తక్కువ కొంటానా? డెఫినెట్ గా తక్కువ కొంటాను. ఎందుకు? ప్రైస్ ఇంక్రీజ్ అయింది. ప్రైస్ ఇంకా ఇంక్రీజ్ అయ్యాయి. డెఫినెట్ గా కొనే క్వాంటిటీ ఏమైపోతుంది? ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. నథింగ్ బట్ అల్టిమేట్ గా ఏంటి మీనింగ్? ప్రైస్ ఇంక్రీజ్ చేస్తుంటే యాజ్ ఏ కస్టమర్ గా ఆ ప్రోడక్ట్ ఉన్న డిమాండ్ ఏం చేస్తున్నాను? డిక్రీజ్ చేస్తున్నాను. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటే యాజ్ ఏ కస్టమర్ గా ఆ ప్రోడక్ట్ కి ఉన్న డిమాండ్ ఏం చేస్తున్నా? డిక్రీజ్ చేస్తున్నా. అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రైస్ డిక్రీజ్ అవుతుందంటే యాజ్ ఏ కన్సూమర్ గా నేను ఏం చేస్తాను? డెఫినెట్ గా డిమాండ్ ఇంక్రీజ్ చేస్తాను. నథింగ్ బట్ ఇప్పుడు 10 రూపీస్ ఉన్నది 5 రూపీస్ అయింది అనుకోండి, 40 కన్నా ఎక్కువ ప్రొడక్ట్స్ కొంటుంది కదా, మేబీ 60 కొంటాను, ఎందుకంటే ప్రైస్ తగ్గింది కాబట్టి. సో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటే డిమాండ్ ని డిక్రీజ్ చేస్తాను. ప్రైస్ డిక్రీజ్ అవుతుంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీ కొంటాను. నాకు తక్కువ ప్రైస్ పడుతుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కొనడానికి ట్రై చేస్తాను. సో అల్టిమేట్ గా డిమాండ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో నథింగ్ బట్ సింపుల్ గా ప్రైస్ కి డిమాండ్ కి ఏ రిలేషన్ ఉందని చెప్తున్నారు? ఇన్వర్స్ రిలేషన్. ప్రైస్ కి డిమాండ్ కి ఇన్వర్స్ రిలేషన్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా సింపుల్ ఇది. యాజ్ ఏ కస్టమర్ మనం డే టు డే లైఫ్ లో యూజ్ చేసేదే కదా. ప్రైస్ ఇంక్రీజ్ అయిందా తక్కువ కొంటాం, ప్రైస్ డిక్రీజ్ అయిందా ఎక్కువ కొంటాం. ప్రైస్ కి డిమాండ్ కి రిలేషన్షిప్ ఏంటి అంటే ఇన్వర్స్ రిలేషన్షిప్. సేమ్ అలాగే సప్లై గురించి డిస్కస్ చేద్దాం కాసేపు.
సప్లై. సప్లై చూడండి ఒకసారి. లెట్స్ సే ఇక్కడ సప్లై. మనం డిమాండ్ గురించి థింక్ చేస్తున్నాము అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయాలని చెప్పాను? కస్టమర్. సప్లై గురించి థింక్ చేస్తుంటే అల్టిమేట్ గా సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి డిమాండ్ అంటే మీకు క్లారిటీ ఉంది ఖచ్చితంగా. ఏంటి డిమాండ్ మీన్స్? విల్లింగ్నెస్ ఉండాలి ప్లస్ ఎబిలిటీ ఉండాలి. ఇది డిమాండ్ అని తెలుసు. మరి సప్లై అంటే ఏంటి? ఇక్కడ కూడా విల్లింగ్నెస్ ఉండాలి ప్లస్ ఎబిలిటీ ఉండాలి. విల్లింగ్నెస్ అంటే ఏంటి? విల్లింగ్నెస్ టు సేల్. సేల్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి సెల్లర్ ఫస్ట్. సెకండ్ వన్ ఎబిలిటీ. ఎబిలిటీ అంటే ఏంటి? ఫస్ట్ అతని దగ్గర ప్రోడక్ట్ ఉండాలి. ఫస్ట్ అతని దగ్గర ప్రోడక్ట్ ఉండాలి. సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను తాజ్ మహల్ ని సేల్ చేయాలనుకుంటున్నాను. కెన్ ఐ కాల్ ఇట్ యాజ్ సప్లై? ఎందుకు? సేలే కదా. తాజ్ మహల్ ని సేల్ చేయాలనుకుంటున్నాను. కెన్ వి కాల్ ఇట్ యాజ్ సప్లై? నాకు ఇంట్రెస్ట్ ఉంది సేల్ చేయాలి. కెన్ వి కాల్ ఇట్ యాజ్ సప్లై? ద ఆన్సర్ ఈస్ నో. ఎందుకు? నా దగ్గర ప్రోడక్ట్ లేదు ఫస్ట్. ఆ ప్రోడక్ట్ నాదైతే సేల్ చేస్తాను. ప్రోడక్ట్ నాది కాకుండా దీన్ని సేల్ అని సప్లై అనొచ్చా? సప్లై అనకూడదు. ఓకేనా? సో ప్రోడక్ట్ మనదై ఉండాలి, మనం సేల్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. విల్లింగ్నెస్ టు సేల్ అండ్ ఎబిలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్. ఇక్కడ ఎబిలిటీ అంటే ప్రోడక్ట్ నీ దగ్గర ఉండాలి. అప్పుడు మాత్రమే అది సప్లై అవుతుంది. సో సేమ్ కండిషన్స్ సప్లైకి అయినా సరే డిమాండ్కి అయినా సరే. ఒకసారి డివైడ్ చేద్దాం. డిమాండ్ లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి, విల్లింగ్నెస్, ఎబిలిటీ. సప్లైలో కూడా 2 పార్ట్స్, విల్లింగ్నెస్, ఎబిలిటీ. ఇక్కడ విల్లింగ్నెస్ అంటే ఏంటి? డిజైర్ ఉండాలి, కొనాలన్న డిజైర్ టు బై. డిజైర్ టు బై. ఎబిలిటీ మీన్స్ పేమెంట్ ఆఫ్ క్యాష్. సో డిమాండ్ లో ప్రోడక్ట్ డిమాండ్ ఉంది అని అంటే ఖచ్చితంగా విల్లింగ్నెస్ ఉండాలి, ఎబిలిటీ ఉండాలి. విల్లింగ్నెస్ అంటే ఏంటి? డిజైర్ టు బై, ప్రోడక్ట్ ని బై చేయాలన్న విల్లింగ్నెస్ ఉండాలి. ఎబిలిటీ అంటే ఏంటి? బై చేసిన ప్రోడక్ట్ కి పే చేయగలిగే క్యాపబిలిటీ ఉండాలి. ఎబిలిటీ. డిజైర్ మనం కొనాలనుకోవడం, కోరిక ఉండడం. ఖచ్చితంగా కొనాలన్న కోరిక ఉండాలి, అప్పుడు మాత్రమే డిమాండ్ ఫామ్ అవుతుంది. సప్లైలో ఏమవుతుందో చూడండి. విల్లింగ్నెస్ అంటే ఏంటి? విల్లింగ్ టు సేల్. ఫస్ట్ నాకు సేల్ చేయాలన్న ఇంటెన్షన్ ఉండాలి. ఎబిలిటీ మీన్స్ హ్యావింగ్ ప్రోడక్ట్. నీకు ఖచ్చితంగా ఏముండాలి దగ్గర? ప్రోడక్ట్ ఉండాలి. ఎందుకు సార్ ఇంత బైఫర్గేషన్, ఇంత క్లాసిఫికేషన్ అవసరమా అంటే డెఫినెట్ గా అవసరం. లెట్ మీ టెల్ యూ. డిజైర్ గురించి చెప్తున్నా, డిమాండ్ గురించి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్టికులర్ గా ఒక సిటీని తీసుకున్నా. అందులో ఒక 50 lakh పీపుల్ ఉన్నారు. అంటే అక్కడ పాపులేషన్ వచ్చేసి 50 lakh ఉంది. 50 lakh ఉంది కదా అని చెప్పేసి నేను ఇప్పుడు మ్యాంగో సేల్ చేయాలనుకుంటున్నా. 50 lakh ఉన్నారు కదా, నేను హార్డ్లీ ఎంత లేదనుకున్నా డైలీ ఒక 10 lakhs మ్యాంగో సేల్ చేయాలని ఒక రఫ్ గా అజంప్షన్ తీసుకోవచ్చు. 50 lakh ఉన్నారు పాపులేషన్. 50 lakh పాపులేషన్ కి నేను 10 lakhs మ్యాంగో సేల్ చేయగలను అన్న అజంప్షన్ రఫ్ గా తీసుకోవచ్చా? తీసుకోకూడదా? 50 lakh మెంబర్స్ ఉన్నారు. పర్టికులర్ టౌన్ లో 50 మెంబర్స్ ఇస్తున్నాం పోనీ. ఓకేనా? 50 మెంబర్స్. లెట్స్ సే ఈ 50 మెంబర్స్ లో అట్లీస్ట్ 30 మెంబర్స్ కి నేను మ్యాంగో సేల్ చేయగలను అని డైరెక్ట్ గా ఒక అజంప్షన్ తీసుకోవచ్చా లేదా అన్నప్పుడు మీరు థింక్ చేయాల్సింది. ఈ 50లో ఎంతమందికి విల్లింగ్నెస్ ఉంది కొనడానికి మ్యాంగోస్? డిస్కస్ చేద్దాం, అది కూడా రేట్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ విల్లింగ్నెస్ ఉందా లేదా చెక్ చేయండి. సెకండ్ వన్ ఎబిలిటీ. అవుట్ ఆఫ్ 50 ఐ కెన్ సే 35 members ఆర్ ఫినాన్షియల్లీ రిచ్ పీపుల్. ఓకేనా? మరి మ్యాంగోస్ కాకుండా, మ్యాంగోస్ అందరూ కొంటారు, మ్యాంగోస్ కాకుండా వేరే ప్రోడక్ట్ ఏదైనా తీసుకుంటారు. ఏదో ప్రోడక్ట్ చెప్పండి మంచిది ఏదైనా.
కెన్ యూ టేక్ దట్ పిజ్జా ఓన్లీ? సరే ఇప్పుడు మనం పిజ్జా షాప్ పెడుతున్నాం సింపుల్గా చెప్పాలంటే, ఓకేనా? పిజ్జా 1500 రూపీస్, క్లియర్? పిజ్జా 1500 రూపీస్. 50 మెంబర్స్ ఉన్నారు అక్కడ. 50 మెంబర్స్లో సమ్ అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు 35 మెంబర్స్ ఉన్నారు. అఫోర్డ్ చేయని వాళ్ళు ఆటోమేటిక్ ఎన్ని మెంబర్స్ ఉన్నారు? 15. లెట్స్ సే పూర్ పీపుల్ అనుకుందాం, ఫినాన్షియల్లీ పూర్ పీపుల్. అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ 1500 రూపీస్. ఇప్పుడు పిజ్జాకి డిమాండ్ ఎంత అంటే మీరు ఏం చెప్తారు? పిజ్జాకి డిమాండ్ ఎంత అంటే ఏం చెప్తారు? విష్ణు ఎవరు? ప్రతాప్ సారా? మాట్లాడాలి. సో ఏంటి పిజ్జాకి డిమాండ్ ఎంత అంటే ఏం చెప్తారు గైస్? ఆన్లైన్ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? పిజ్జాకి డిమాండ్ ఎంత అంటే ఏం చెప్తారు? ఫిఫ్టీ మెంబర్స్ విల్లింగ్నెస్ చెక్ చేయాలి, ఎబిలిటీ చెక్ చేయాలి. అవుట్ ఆఫ్ 50, 35 పీపుల్ ఆర్ రిచ్, 15 పీపుల్ ఆర్ పూర్. పిజ్జాకి డిమాండ్ ఎంత అంటే ఏం చెప్తారు? పిజ్జాకి ఎంతమంది డిమాండ్ ఫామ్ చేయగలుగుతున్నారు? అజూమ్ అందరికి కూడా విల్లింగ్నెస్ ఉంది, 50 మెంబర్స్ కి కూడా విల్లింగ్నెస్ ఉంది. 35 ఓన్లీ, షూరా? సో ఆన్సర్ ఈస్ 35 ఓన్లీ, బికాస్ అందరికి విల్లింగ్నెస్ ఉంది కానీ ఎబిలిటీ ఓన్లీ ఎంతమందికి ఉంది? 35 పీపుల్కే ఉంది. కాబట్టి డిమాండ్ ఈస్ ఫార్మ్ ఫర్ 35 పిజ్జాస్ ఉంది. కాబట్టి ఇప్పుడు కనుక మీరు ఇక్కడ షాప్ పెట్టాలనుకుంటే 50 మెంబర్స్ ఉన్నారు అని చెప్పేసి 50 పిజ్జాస్ ప్రొడ్యూస్ చేయకూడదు, 35 పిజ్జాస్ ప్రొడ్యూస్ చేయాలి. లెట్ మీ మేక్ ఇట్ ఇన్ డెప్త్ అనాలిసిస్. We have 50 members. Out of 50, 35 are rich, 15 people are poor. Out of 35, 20 is willing. 15 members are not willing. Nothing but 35 only 20 members మాత్రమే పిజ్జాని ఇష్టపడుతున్నారు. Poor people లో 10 members are willing, 5 members are not willing. Now, what is the demand for pizza? Now, what is the 20, 30, 30? ఇంకా guys, yes, answers రావాలి. Yes, మతీన్ ఖాన్ మీ వాయిస్ వినిపించట్లేదు. కంటిన్యూస్. Yes, guys, రిమైనింగ్ ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. Yes, మతీన్ ఒకసారి మాట్లాడండి. ఇఫ్ నాట్ పాసిబుల్ అట్లీస్ట్ టెక్స్ట్ చేయండి. 20 ఎందుకంటే వాళ్ళు 15 మెంబర్స్ 4 పీపుల్. ఎస్ ఓకే 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 పర్ఫెక్ట్. గైస్ ఎస్ చెప్పండి. ఆ 15 మెంబర్స్ 4 పీపుల్ సార్, వాళ్ళకి అంటే డబ్బులు మీ ఆన్సర్ ఏంటి? 20. ఇంకా డిఫరెంట్ ఆన్సర్స్ ఏమైనా ఉన్నాయా? అందరిది 20 నేనా? ప్రతి ఒక్కరిని అనలైజ్ చేద్దాం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ ఫామ్ చేయాలంటే డెఫినెట్గా ఏమి ఉండాలి? విల్లింగ్నెస్ ఉండాలి, ఎబిలిటీ ఉండాలి. అవుట్ ఆఫ్ 50, 15 పీపుల్ ఆర్ పూర్. నథింగ్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికీ ఏమి లేదు? ఎబిలిటీ లేదు. సో అల్టిమేట్ గా ఇంకా 15 మెంబర్స్, 5 మెంబర్స్ ఆర్ 10 మెంబర్స్ అన్న కేటగిరీ తీసుకోవాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు పే. అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ డిమాండ్ ఫామ్ చేయలేరు ఇంకా. బట్ అవుట్ ఆఫ్ 35, రిమైనింగ్ 35 వీళ్ళందరికీ ఎబిలిటీ ఉంది, పే చేయగలిగే క్యాపబిలిటీ ఉంది. కానీ అందులో ఎంతమంది మాత్రమే పిజ్జా తినడానికి ఇష్టపడుతున్నారు? 20 మెంబర్స్. కాబట్టి పిజ్జాకి డిమాండ్ 20 మెంబర్స్ మాత్రమే క్రియేట్ చేస్తారు, నాట్ 35. క్లారిటీ వస్తుందా? సో డిమాండ్ ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా ఎబిలిటీ ఉండాలి, విల్లింగ్నెస్ ఉండాలి. సేమ్ అలాగే ఇప్పుడు సప్లై పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది. ఓకేనా? డిమాండ్ పాయింట్ ఆఫ్ క్లియర్ కదా, ఎప్పుడు డిమాండ్ ఫామ్ అవుతుంది అన్నది సప్లై పాయింట్ ఆఫ్ వ్యూ. సప్లై లెట్స్ సే నాది ఒక కార్ ఉంది, ఆ కార్ని ఇప్పుడు నేను సేల్ చేయాలనుకుంటున్నా. ఈ కార్కి డిమాండ్ ఉందా లేదా అంటే ఏం చెప్తాం? అంటే సప్లై ఉందా లేదా అంటే డిమాండ్ సప్లై. నా దగ్గర కార్ ఉంది,
ఆ కార్ని నేను సేల్ చేయాలనుకున్నాను. లెట్ మీ టేక్ మోర్ ఇన్ డెప్త్. నా దగ్గర 5 కార్స్ ఉన్నాయి, ఓకేనా? 5 కార్స్లో నేను 3 కార్స్ని సేల్ చేయాలనే ఇంటెన్షన్తో ఉన్నాను, 2 కార్స్ని సేల్ చేయాలనే ఇంటెన్షన్ నాకు లేదు. దెన్ వాట్ ఈస్ ద సప్లై ఆఫ్ కార్స్? వాట్ ఈస్ ద సప్లై ఆఫ్ కార్స్? వై? బికాస్ ఐఎమ్ బిల్లింగ్. కరెక్టా? నాకు విల్లింగ్నెస్ ఉంది ఖచ్చితంగా. సారీ, ఎస్, కార్ ఎలాగో మనదే కాబట్టి ఓన్ ప్రోడక్ట్ ని సేల్ చేయాలన్న విల్లింగ్నెస్ ఉంది కాబట్టి ఈ 3 products కి మాత్రమే సప్లై అప్లికేబుల్ అవుతుంది, ఈ 2 products కావద్దు. దీన్ని ఇంకా చేంజ్ చేద్దాం. అవుట్ ఆఫ్ 3 ఓన్లీ 2 మాత్రమే నావి, అవుట్ ఆఫ్ 2 ఓన్లీ 1 మాత్రమే నా కార్. దెన్ వాట్ ఈస్ ద సప్లై? 2 ఓన్లీ. బికాస్ ఈ 2 ఎలాగో కన్సిడర్ చేయము, ఎందుకంటే అసలు నాకు సేల్ చేయాలని ఇంటెన్షన్ లేదు కాబట్టి సప్లై ఫామ్ అవ్వదు. కానీ అవుట్ ఆఫ్ 3 కార్స్ సేల్ చేయాలనుకుంటున్నా. ఎలా సేల్ చేయాలనుకుంటున్నా? 2 నా కార్స్, ఒకటి మీ కార్. మీ కార్ని సేల్ చేయడానికి నేను ఎవరు? అవునా కాదా? ఖచ్చితంగా ప్రోడక్ట్ నాదై ఉండాలి, అప్పుడు మాత్రమే సప్లై అవుతుంది. క్లారిటీ వస్తుందా? సో ఇప్పుడు సమ్మరైజ్ చేస్తున్నాం చూడండి. డిమాండ్లో 2 పాయింట్స్, ఏదేది? విల్లింగ్నెస్, ఎబిలిటీ. సప్లైలో కూడా 2 పాయింట్స్, ఏదేది? విల్లింగ్నెస్, ఎబిలిటీ. డిమాండ్లో విల్లింగ్నెస్ దేనికి ఉండాలి? టు బై చేయాలన్న ఇంటెన్షన్ ఉండాలి, విల్లింగ్ టు బై. ఎబిలిటీ టు బై, నథింగ్ బట్ పేమెంట్. అంటే ఎబిలిటీ టు బై అంటే పేమెంట్ చేయడానికి రెడీగా ఉండాలి, మీ దగ్గర పేమెంట్ ఉండాలి, క్యాష్ ఉండాలి. ఇక్కడ సేల్ బై చేయాలన్న ఇంటెన్షన్ ఉండాలి. ఖచ్చితంగా 2 ఉంటే మాత్రమే డిమాండ్ అవుతుంది. సేల్స్ ఏమవుతుంది, సప్లైలో ఏమవుతుంది చూద్దాం. విల్లింగ్ టు వాట్? విల్లింగ్ టు సేల్, ఇంటెన్షన్ ఉండాలి. ఫస్ట్ సేల్ చేయాలన్న ఇంటెన్షన్ ఉండాలి. ఎబిలిటీ మీన్స్ వాట్? నీ దగ్గర ఫస్ట్ ప్రోడక్ట్ ఉండాలి. ఎవడి ప్రోడక్ట్ నో సేల్ చేస్తారంటే సప్లై అవ్వదు, మన ప్రోడక్ట్ మనం సేల్ చేయాలి. క్లారిటీ వస్తుందా? డిమాండ్ అండ్ సప్లై. ఫస్ట్ డిమాండ్ కి సప్లైకి డెఫినేషన్స్ నేర్చుకున్నాం మనం. డిమాండ్ అంటే ఏంటి, సప్లై అంటే ఏంటి? డిమాండ్ కి ప్రైస్ కి ఏ రిలేషన్ ఉందని చెప్పాం? ప్రైస్ ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా డిమాండ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇన్వర్స్ రిలేషన్. మనం ప్రైస్ కి డిమాండ్ గురించి మాట్లాడుతాం కాబట్టి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి? కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి. మనము ప్రైస్ ని డిమాండ్ తో కంపేర్ చేస్తాం కాబట్టి, డిమాండ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి. నౌ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ సప్లై. సెల్లర్ ఖచ్చితంగా సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి. 10 రూపీస్ ఉన్నప్పుడు ప్రైస్ ఒక 20 క్వాంటిటీ సేల్ చేస్తాం అనుకుందాం, ఓకేనా? ప్రైస్ 10 రూపీస్ ఉన్నప్పుడు 20 క్వాంటిటీస్ 20 యూనిట్స్ సేల్ చేసాం అనుకుందాం. ప్రైస్ 20 రూపీస్ అయింది. ఇప్పుడు యాజ్ ఎ సప్లయర్ గా 20 కన్నా ఎక్కువ సేల్ చేయాలని చూస్తానా, 20 కన్నా తక్కువ సేల్ చేయాలని చూస్తాను? 20 కన్నా ఎక్కువ, 20 కన్నా ఎక్కువ. వై? యాజ్ ఎ సప్లయర్ గా నేను ఆలోచిస్తాను, ఎక్కువ సేల్ చేస్తే ఏమొస్తున్నప్పుడు ఎక్కువ రెవెన్యూ, కాబట్టి డెఫినెట్ గా 20 కన్నా ఎక్కువ సేల్ చేస్తాను. ఇప్పుడు ప్రైస్ 20 నుంచి 30 రూపీస్ అయింది. యాజ్ ఎ సప్లయర్ గా నా థాట్స్ ఏమవుతాయి? ఇంకా ఎక్కువ సేల్ చేయాలి, డిక్రీస్ కాదు, ఇంకా ఎక్కువ సేల్ చేయాలి. ఎక్కువ సేల్ చేస్తే ఏమవుతుంది? ప్రైస్ ఇంక్రీజ్ అయిపోతుంది, రెవెన్యూ ఎక్కువ వస్తుంది. లెట్స్ సే 40 యూనిట్స్ అనుకుందాం. నథింగ్ బట్ నేను ఇప్పుడు ప్రైస్ కి సప్లైకి రిలేషన్షిప్ ఐడెంటిఫై చేస్తున్నాను. ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే సప్లై ఏమవుతుంది? ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటే ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో నథింగ్ బట్ ఏ రిలేషన్? డైరెక్ట్ రిలేషన్. సింపుల్. మనమే సప్లయర్ అనుకో, మనం ఫ్రూట్ సెల్లర్. కేజీ మ్యాంగో 100 రూపీస్ ఉంది, నేనే సేల్ చేస్తున్నా, మనమే సేల్ చేస్తున్నాం, ఓకేనా? కేజీ మ్యాంగో 100 రూపీస్. ఇప్పుడు కేజీ మ్యాంగో 150 రూపీస్ అయింది. ఇప్పుడు యాజ్ సప్లయర్ గా మనం ఏం చేయాలని చూస్తాం? ఇంకా ఎక్కువ సేల్ చేయాలని చూస్తామా, తక్కువ సేల్ చేయాలని చూస్తాం? అదే కదా సప్లై అంటే. యాజ్ ఎ సప్లయర్ పాయింట్ లో ప్రైస్ ఎక్కువ అయితే ఇంకా ఎక్కువ యూనిట్స్ సేల్ చేయాలని చూస్తాం. సో అందుకనే 10 రూపీస్ ఉన్నప్పుడు 20 యూనిట్స్ సేల్ చేస్తే ప్రైస్ 20 రూపీస్ కి ఇంక్రీజ్ అవ్వగానే 30 యూనిట్స్ సేల్ చేయాలని చూస్తాం. ప్రైస్ ఇంక్రీజ్ అవ్వగానే ఆటోమేటిక్ గా ఎక్కువ ప్రోడక్ట్స్ సేల్ చేయాలని చూస్తాం. సో ఆటోమేటిక్ ఏ రిలేషన్ అవుతుంది? డైరెక్ట్ రిలేషన్.
సో ప్రైస్ కి డిమాండ్ కి ఇన్వర్స్ రిలేషన్, నథింగ్ బట్ ఇండైరెక్ట్ రిలేషన్షిప్. ప్రైస్ కి సప్లైకి డైరెక్ట్ రిలేషన్షిప్. ఓకేనా? ఫస్ట్ ఒకసారి పాయింట్స్ అన్ని అనలైజ్ చేయండి. జస్ట్ ఆ చార్ట్ చూడడానికి ఎగ్జాంపుల్ గుర్తొచ్చాయి ఏం డిస్కస్ చేసామన్నా. ఫస్ట్ ఈ పాయింట్ అనలైజ్ చేయండి బాగా. సో గైస్ మీరు ఎకనామిక్స్ లో మరీ థియరీ పార్ట్ కదా అని చెప్పేసి హెవీగా చదవాల్సిన అవసరం లేదు. బికాస్ మనకు ఉన్నది ఎంసిక్యూ. మీరు అక్కడ ఉన్న వర్డింగ్స్ అలాగే దింపాలి, అలాగే రాయాలన్న అవసరమే లేదు. మీరు సిఏ బ్యాక్గ్రౌండ్ అయినా సిఏ బ్యాక్గ్రౌండ్ అయినా ఎకనామిక్స్ ఉన్నది ఓన్లీ ఎంసిక్యూస్. కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైతే చాలు. ఇప్పుడు మహాంటి రోజు ఎన్ని కాన్సెప్ట్ తీసుకున్నా తెలుసు మనం? ఓన్లీ 4 పాయింట్స్. ఏవా పాయింట్స్? డిమాండ్. డిమాండ్ అంటే ఏంటి? విల్లింగ్, ఎబిలిటీ. నెక్స్ట్ సప్లై. సప్లై అంటే ఏంటి? విల్లింగ్, ఎబిలిటీ. థర్డ్ డిమాండ్ కి ప్రైస్ కి రిలేషన్షిప్, నథింగ్ బట్ ప్రైస్ డిమాండ్ రిలేషన్షిప్. ఏ రిలేషన్షిప్? ఇన్వర్స్ రిలేషన్షిప్. లాస్ట్ వన్ ప్రైస్ సప్లై రిలేషన్షిప్. ఏ రిలేషన్షిప్? డైరెక్ట్ రిలేషన్షిప్. ఓన్లీ 4 పాయింట్స్ నేర్చుకున్నాం ఇంతవరకు. సో ప్రతి క్లాస్ లో హార్డ్లీ అంతే 4 or 5 పాయింట్స్ నేర్చుకుంటాం. మీరు ప్రాపర్ గా ఏ రోజు ఆ రోజు రివైజ్ చేస్తే చాలు. ఓకేనా? జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి పాయింట్స్ ఒకసారి. ఇదా నాకు రికార్డింగ్ స్టార్ట్ అనిపిస్తుంది. నేను జనరల్ యాక్సెస్ రికార్డింగ్ స్టార్ట్ అనిపిస్తుంది. ప్రతాప్ సార్కి మెసేజ్ చేయండి ఒకసారి. యాక్సెస్ రాలేదు సార్. ఓకేనా? మేబీ మిమ్మల్ని గ్రూప్ లో ఇంకా యాడ్ చేసి ఉంటారు. టెలిగ్రామ్ లో కాదు, టార్గెట్ యాప్ బ్యాచ్ లో యాడ్ చేయాలి. ఒకసారి ప్రతాప్ సార్కి మెసేజ్ పెట్టండి. ఓకేనా? Guys, if you have any doubts, yes, you can please ask. డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి, అలాగే మాత్రం ఉండదు. సో జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి. అసలు ఎకనామిక్స్ పేపర్ ఏమేమి ఉంటాయో డిస్కస్ చేద్దాం ఒకసారి. సో డిమాండ్, సప్లై, ప్రైస్ డిమాండ్ రిలేషన్షిప్, సప్లై డిమాండ్ రిలేషన్, సారీ ప్రైస్ సప్లై రిలేషన్షిప్. ఓవరాల్గా 4 పాయింట్స్ నేర్చుకున్నాం ఈరోజు. సో మన ఎకనామిక్స్ పేపర్కి సంబంధించి సిఏ వాళ్ళకి యాజ్ వెల్ as సిఎంఏ వాళ్ళకి ఇద్దరికి ఒక క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. ఎకనామిక్స్ అనేది ప్రజెంట్ సిఏ వాళ్ళకి చెప్తున్నాను. సిఏ వాళ్ళకి ఎకనామిక్స్ 2 పార్ట్స్గా ఉంటుంది. మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. ఎవరికి ఇది? సిఏ వాళ్ళకి. సో 100 మార్క్స్ ఇదే, నథింగ్ బట్ మనకున్న ఓవరాల్ 100 మార్క్స్ 50 బిట్స్ వస్తాయి. మొత్తం కూడా వీటి మీదే ఉంటుంది. మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. సిఎంఏ వాళ్ళకి ఎకనామిక్స్ అంటే ఓన్లీ మైక్రో మాత్రమే ఉంది, మ్యాక్రో లేదు. ఆ మ్యాక్రో ప్లేస్లో మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మీ ఎకనామిక్స్ పేపర్ ఫ్రమ్ సిఎంఏ ఆర్ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ సిఏ.
సిఏ అయితే మైక్రో మ్యాక్రో 2 కేటగిరీస్ ఉన్నాయి. సిఎం అయితే ఓన్లీ మైక్రో ఎకనామిక్స్ మాత్రమే ఉంటుంది, మేనేజ్మెంట్ కాన్సెప్ట్ సపరేట్గా ఉంటుంది. సో డిస్కస్ చేస్తాం మైక్రో అంటే ఏంటి, మ్యాక్రో అంటే ఏంటి, రెండు వస్తాయి సిలబస్లో సిఎంఏ వాళ్ళకి కూడా. కాకపోతే ఇన్డెప్త్గా ఉండదు, జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో ఒకసారి చూడండి. సో గైస్ జస్ట్ డెఫినేషన్ చూడండి. లా ఆఫ్ డిమాండ్ ఇప్పుడే కాదు, టుమారో స్టార్ట్ చేద్దాం. జస్ట్ డెఫినేషన్ చూడండి ఒకసారి క్లారిటీ కోసం. సో మీరు చదువుతున్నప్పుడు క్లారిటీ రావాలి కదా, ఏ పాయింట్ హైలైట్ చేసి చదవాలన్నది. సో ఖచ్చితంగా డిమాండ్ మీన్స్ ఇట్ ఈస్ ద డిజైర్, నథింగ్ బట్ ఖచ్చితంగా విల్లింగ్నెస్ ఉండాలి అండ్ ఏబుల్ టు పర్చేస్. 2 కండిషన్స్ ఆర్ మ్యాండేటరీ. విల్లింగ్నెస్ ఉండాలి, ఎబిలిటీ టు పర్చేస్. ఓన్లీ ఏ మేయర్ డిజైర్, నథింగ్ బట్ ఓన్లీ డిజైర్ మాత్రమే ఉండడం అనేది డిమాండ్ ని ఫామ్ చేయదు, డస్ నాట్ ఫార్మ్ ద డిమాండ్. ఓన్లీ డిజైర్ ఉంటే సరిపోదు, డెఫినెట్గా ఏముండాలి. బట్ వెన్ సచ్ డిజైర్ ఇస్ బ్యాక్అప్ బై ద ఎబిలిటీ టు పర్చేస్. బ్యాక్అప్ బై ఎబిలిటీ టు పర్చేస్ అంటే డిమాండ్ తో పాటు డిజైర్ తో పాటు పర్చేసింగ్ పవర్ కూడా ఉన్నప్పుడు. సో ఆటోమేటిక్ గా ఆ విల్లింగ్నెస్ యాడ్ అవుతాయి. దెన్ ఇట్ విల్ బి కాల్డ్ as ఎఫెక్టివ్ డిజైర్ ఆర్ డిమాండ్. ఓకే, డెఫినేషన్స్ మీరు జస్ట్ కాన్సెప్ట్ అనాలిసిస్ చాలు, గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే లేదు డెఫినేషన్స్. ఓకేనా? ఎందుకు అవసరం లేదు? ఎంసీక్యూ కాబట్టి. జస్ట్ కాన్సెప్ట్ తెలిస్తే చాలు. మనం నేర్చుకున్నదంతా కూడా అలాగే రీప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉండండి. ఓకేనా? సో క్లియరా? ఓవరాల్ గా 4 పాయింట్స్: డిమాండ్, సప్లై, ప్రైస్ అండ్ డిమాండ్ రిలేషన్షిప్, ప్రైస్ అండ్ సప్లై రిలేషన్షిప్. ఒకసారి చెప్పండి, డిమాండ్ అంటే ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? 2 కండిషన్స్. ఏంటది? విల్లింగ్ టు బై, ఎబిలిటీ టు బై. అదే సప్లై అయితే విల్లింగ్ టు సేల్, ఎబిలిటీ టు సేల్. ఎబిలిటీ టు సేల్ అంటే ఏంటి? ప్రోడక్ట్ ఉండడం మన దగ్గర. దిస్ ఇస్ కాల్డ్ డిమాండ్ అండ్ సప్లై రిలేషన్షిప్. ప్రైస్ కి డిమాండ్ కి ఏ రిలేషన్ ఉంటుంది? ప్రైస్ డిమాండ్ ఇన్వర్స్ రిలేషన్షిప్. ఎలా చెప్తున్నారు? మనం ఏమి బ్యాడ్ చేయట్లేదు. అది ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ గా యాజ్ ఎ కస్టమర్ నేను ఏం చేస్తాను? తక్కువ కొంటాను. ప్రైస్ ఇంక్రీజ్ అయితే యాజ్ ఎ కస్టమర్ గా నేను తక్కువ ఐటమ్స్ కొంటాను. కాబట్టి డిమాండ్ ఏం చేస్తున్నట్టు? డిక్రీజ్ చేస్తున్నట్టు. సో ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ డిక్రీజ్ అవుతుంది. సేమ్ అలాగే ప్రైస్ డిక్రీజ్ అయింది కాబట్టి యాజ్ ఎ కస్టమర్ ఏం చేస్తాను? ఎక్కువ కొనాలని చూస్తాను. సో ప్రైస్ డిక్రీజ్ అయితే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రైస్ కి డిమాండ్ కి ఏ రిలేషన్ ఉంది? ఇన్వర్స్ రిలేషన్షిప్. సెకండ్ పాయింట్, ప్రైస్ కి సప్లై కి. అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయాలి మనము? సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రైస్ ఇంక్రీజ్ అయింది అంటే యాజ్ ఎ సప్లయర్ గా నేను ఏం థింక్ చేస్తాను? ఎక్కువ యూనిట్ సేల్ చేయాలని చూస్తాను. సో ఆటోమేటిక్ గా సప్లై కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రైస్ తక్కువ అయిందా, ఎలాగో ప్రాఫిట్ తక్కువ వస్తుంది కదా, ఏం చేయాలని చూస్తాను? తక్కువ యూనిట్ సేల్ చేస్తాను. సో ప్రైస్ కి సప్లై కి రిలేషన్షిప్ ఉంటుంది? డైరెక్ట్ రిలేషన్షిప్. సింపుల్ గా 4 పాయింట్స్. క్లియర్? ఏం డౌట్ లేదు కదా? సో టుమారో నెక్స్ట్ ఫర్దర్ గా లా ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి గైస్, డైలీ ఇంతే 1 అవర్ 1.5 అవర్ క్లాస్ లో హార్డ్లీ 5-6 పాయింట్స్ వస్తాయి. మీరు ఆ 5-6 పాయింట్స్ ని క్లియర్ గా అనలైజ్ చేయగలిగితే చాలా ఈజీగా క్లోజ్ అయిపోతుంది ఎకనామిక్స్ అది. ఓకేనా? ప్రతిదీ రియల్ టైంలోనే ఉంటుంది. ఐ మీన్ రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా అనలైజ్ చేయొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్. ఇన్వర్స్ రిలేషన్, ఇండైరెక్ట్ రిలేషన్షిప్. నథింగ్ బట్ ఒకటి పాజిటివ్ వేలో వెళ్తుంది, ఒకటి నెగిటివ్ వేలో వస్తుంది. కాబట్టి ఇండైరెక్ట్ రిలేషన్షిప్, నథింగ్ బట్ ఇన్వర్స్ రిలేషన్షిప్. క్లియర్? సో గైస్ ఇక్కడతో స్టాప్ చేస్తాను. నెక్స్ట్ మరి ఫర్దర్ క్లాస్ అలాగే కంటిన్యూ అవుతుంది. సేమ్ జూమ్ లింక్ గైస్. మరి మీరు ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 minutes బ్రేక్ తీసుకోండి, జాయినింగ్ సర్వ్ చేస్తారు. ఓకేనా? ఆన్లైన్ వాళ్ళు కూడా యూ కెన్ స్టే ఇన్ ఆన్లైన్ ఓన్లీ. క్లియర్? సో నెక్స్ట్ క్లాస్ లో మీట్ అవుతాం. బాయ్ గైస్. జూమ్ లింక్ అలాగే ఉంటుంది, జాయినింగ్ సర్వ్ కూడా ఇదే లింక్ లో జాయిన్ అవుతారు. ఓకేనా? Recording stopped.